ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వచనము. నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయన దేవాది దేవుడు మనకేమని సెలవిస్తున్నాడంటే, నేను బలహీన పడిపోయి ఉన్నాను, నేను ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాను, నేను అనారోగ్యకరంగా ఉన్నాను, నేను ముందుకు రాలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నా. కానీ దేవాది దేవుడు మనకేమేమి తెలియపరుస్తున్నాడంటే, దేవుని మీద మనం ఆధారపడినట్టయితే ఆయన ద్వారా మనకేమవుద్దంటే ఒక నూతనమైనటువంటి ఆశ, ఒక నూతనమైన క్రియ మనలోకి అనేది ప్రారంభమైన అవుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి. చూడండి, మనం గమనించినట్టయితే భక్తులైనటువంటి సంసోను కూడా దేవుని ద్వారా, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం అతని ద్వారా దేవుని యొక్క అభిషేకం అతని మీద ఉన్నప్పుడు ఎన్నెన్నో అద్భుతమైన కార్యములు చేసేటటువంటి వాడండి. అయితే ఒకానొక సమయమున లోకములో పడిపోయిన తర్వాత దేవుని యొక్క ఆత్మ అతని మీద లేనప్పుడు అతనిలో ఉన్నటువంటి బలమంతా పోయినదండి. దేవుని యొక్క శక్తి అంతా బయటికి పోవడం అనేది జరిగింది. అయితే ఒకానొక సమయంలో దేవుని యొక్క శక్తి బయటికి వెళ్ళిన తర్వాత సంసోనికి ఇబ్బంది వచ్చినప్పుడు, మరణప్రాయ స్థితిలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. అయ్యా, నాలో బలము ఒడిగిపోయినది కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి తండ్రి అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంసోనికి ఇచ్చిన అవకాశం బట్టి దేవాది దేవుడు యొక్క అభిషేకం అతని మీద ఉన్నప్పుడు ఆ శత్రులందరినీ కూడా హతమార్చడానికి దేవాది దేవుడు అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నాలో బలహీనము లేదు, నాలో బలము లేదు, నాలో బలము ఉడిగింది, నేను బలహీనమై ఉన్నాను, నేను పడి ఉన్నాను, ఇక లెగలేను అని నువ్వు అనుకుంటున్నామేమో. దేవునికి మనం ప్రార్థన చేసినట్టయితే ఆయన బలమును మనకు ప్రసాదిస్తాడండి. ఆయన మనకు జ్ఞానమును ప్రసాదిస్తాడండి. ఆయన మనకు మెండైన దీవుని అనుగ్రహిస్తాడండి. అయితే నేను బలహీనంగా ఉన్నాను నువ్వు అనుకున్నట్టయితే ఈరోజు దేవాది దేవుని ద్వారా మనకి బలమును ప్రసాదిస్తానంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు బలహీనతల నుంచి బలమును పొందాలనుకున్నట్టయితే దేవాది దేవుడి నీకు ఒక నూతనమైన క్రియ నీ జీవితంలో చేయాలని ఆశపడుచున్నాడండి. నాకు ఇక ఆశలు లేవు నువ్వు అనుకుంటున్నావేమో. దేవాది దేవుని మీద నువ్వు ఆధారపడినట్టయితే ఆయన నీకేం చేస్తాడు, నీ మీద నాకు ఆశలు లేవు అనుకున్నట్టయితే నూతనమైన స్వభావాన్ని, నూతనమైన క్రియ నీ జీవితంలో చేయాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా బలహీనముగా ఉన్నట్లయితే బలము అని దేవుని ద్వారా మనం పొందుకోవాలని చెప్పి దేవుని మీద ఆధారపడి జీవించినట్టయితే దేవుని ద్వారా నూతనమైన బలమును మనం పొందుకొని దేవుని ద్వారా ఆశీర్వదించబడతామని చెప్పి ఈ ఉదయపు కాలం మన వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.